ఏంటి మట్టిని ముద్దగా మార్చాడు, ముద్దకి ఏం చేశాడు, జీవాయువుది ఊపిరినిచ్చాడు. ఊపిరిచ్చిన తర్వాత ఏంటి ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఏం చేశాడట, మరలా ఒక ఎముకను తీసి చేసి అన్నాడు కదా, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏం చేయండి అన్నాడు, ఈ యొక్క తోటలో ఉన్న సమస్తాన్ని, లేకపోతే ఏంటి నీ సూచించిన ప్రతి దాంట్లో మీరు తిని ఏంటి సమృద్ధి పొందుకుని మీరు ఏం చేయండి, తిరగండి అని చెప్తే వీళ్ళేం చేశారనంటే వద్దన్న పని చేయడానికే వీళ్ళు ఇష్టపడ్డారు కనుక ఇండియాకి ఎప్పుడు బుద్ధి వచ్చిందో తెలుసా, ఉన్న వస్త్రం పోయిన తర్వాత లేని వస్త్రం వచ్చిన తర్వాత బుద్ధి వచ్చిందండి. ఉన్న వస్త్రం ఏది పోయింది, మహిమా వస్త్రం పోయింది. ఏంటి లేని వస్త్రం ఏంటి, అప్పుడు దాకా వాళ్ళకి సిగ్గు లేదు, అప్పుడు దాకా వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలియదు, అప్పుడు దాకా వస్త్రాలు అంటే ఏంటో తెలియదు, అప్పుడు దాకా శరీరం కప్పుకోవాలనే విషయం తెలియదు. ఎప్పుడు బుద్ధి వచ్చిందనంటే ఏంటి ఉన్న వస్త్రం పోయాక లేనిది వచ్చిన తర్వాత బుద్ధి ఏం కలిగింది, బుద్ధి వచ్చింది. అయ్యా అయ్యా భార్య మార్చిన్నాడు, చేయదుకున్న పని చేశాడు, చేసిన తర్వాత ఇప్పుడు బాధపడుతుంటే ప్రభు అంటాడు కదా, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక నా చేతిలో ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని కొన్నిసార్లు పాస్ గా చెప్తుంటారు, అమ్మా మీరు అక్కడికి వెళ్ళకండి. ఎక్కడికండి, సినిమాకి వెళ్ళకండి అంటే చాలా మంది సినిమాకి వెళ్తారు. నేను తప్పుగా చెప్పట్లేదు కానీ ఒక్కనొక దినాన్న ఏంటి పేరు అడగద్దు ఊరు అడగద్దు ఏంటి ఒక థియేటర్లో సినిమా జరుగుతుంటే ఎదర్ చైర్లో ఏంటి ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. అనుకోకుండా ఏంటి వేరే చర్చికి వెళ్ళి ఆయన అదే థియేటర్లోకి వెళ్ళాడట. వెళ్తే కాలు సాపుకుంటే కాలు తగిలిందంట. కాలు తగిలితే ఏంట్రా కాలు తగిలిందని చెప్పి వెనక్కి తిరిగాడట. వెనక్కి తిరిగితే ఏముంది, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరట, ఎవరండి? అందుకనే మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు భక్తి గలవాడో కాదో చూసుకోవాలి, మన భక్తులు నడిపిస్తున్నాడో లేదో చూసుకోవాలి. అని పేరు చెప్పలేదంటే ఇంకా పాస్ గారు అని చెప్పడం నాకు ఇష్టం లేక ఏంటి ఆ వ్యక్తి అని చెప్తున్నా. ఏంటి కాలు తగలగానే వెనకాల కూర్చున్నాడు అన్నాడట, అయ్యారండి ప్రైజ్ లేడు అన్నాడట. ఎక్కడా ఇంకేం చేయాలండి, ఈయన ఏం అవ్వాలి, ఇంకా అప్పుడు ఇంకేం అవ్వాలి ఏంటి, మా ఊర్లో ఉన్న పాస్టర్ గారే ఏంటి థియేటర్లో అయ్యగారు ప్రైజ్ అనగానే విలువపోయింది. అందుకనే ఈ రోజు మన జీవితాల్లో ఏంటి మనం వెళ్ళే సేవకుడు యొక్క భక్తి జీవితం ఎలాగుంది, ఆయన నడిపించే విధానం ఎలాగుందని మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు మనము అన్ని ఉండగానే మన జీవితాల్లో బుద్ధిని తెచ్చుకున్న వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఉండగానే మన జీవితాల్లో బుద్ధి తెచ్చుకున్న వారంగా ఉంటాం. అయిపోయిందండి, ప్రభు వచ్చి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. అప్పటి వరకు ఏమని పిలిచాడు, నా కుమారుడా అని పిలిస్తే ఆయన స్వరం విని ఆయన దగ్గరికి రావడానికి ఏం రాలేదట, మనసు రాలేదటండి. ఎందుకో తెలుసా, అప్పటికి ఏం పోయింది, బుద్ధి పోయింది, బుద్ధి లేదు. అంతకు ముందే ఉంది, బుద్ధి ఉంది కాబట్టి ప్రభు పిలవగానే ప్రభు పరిగెట్టుకుని వస్తూ ఉండేవాడు ప్రభు దగ్గరికి. అయ్యా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, అయ్యా నేను ఇదిగో ఈ తోటలో ఈ చెట్టు కింద ఉన్నాను, అయ్యా ఈ తోటలో నేను పని చేస్తున్నాను అని గబగబా పరిగెట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చే వ్యక్తి ఈ రోజు ప్రభు పిలుస్తుంటే దాగుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ప్రభుని స్తుతించే వారంగా, ప్రభుని మహింపరిచే వారంగా మన దగ్గర యేసయ్య మన చేతిలో ఉండగానే మనం ఏం చేయాలట, ప్రభు పాదాలు పట్టుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ వస్త్రం పోయిన తర్వాత మనం శాపగ్రస్తులు అయిన తర్వాత అయ్యో నన్ను కాపాడంటే ఆయన అంటున్నాడు కదా, వీరు ఎవరు నాకు తెలీదు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నీకు తెలియదంటే ఉపయోగం ఏముంది, వీళ్ళు ఎవరో నాకు తెలియదంటే ఉపయోగం ఏముంది. మనము ఆయన చేతిలో ఏంటి ఆయన చెక్కిన వారంగా మనం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని చాలా ఏంటి విలువ పెట్టి ఆయన రక్షించేటట్టండి. ఆయన పెట్టిన విలువ ఏంటో, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు తన సర్వస్వాన్ని అర్పించుకున్నాడు. మనల్ని అంతగా ప్రేమించి మనం రక్షించుకుంటే మన కుటుంబంలో లేరండి, మన కుటుంబంలో చాలా మంది ఉన్నారు. కానీ మీరెందుకు ఇదేనా ఇక్కడ కూర్చున్నారని అంటే మీ మీద దేవుని ప్రణాళిక ఏదో ప్రత్యేకంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఏదో ప్రత్యేకంగా ఉంది. అందుకనే ఏంటి నా అన్న రక్షించబడలేదు కానీ నేను సేవ చేస్తాను అంటే నా మీద దేవుని ప్రణాళిక ఏదో ప్రత్యేకంగా
ఉంది. నా తమ్ముడు రక్షించబడలే, నేను సేవ చేస్తున్నా. ఇక్కడ చాలా మంది చెప్తుంటారు, నా భర్త మారలేదండి అయినా నేను మందిరానికి వస్తూ ఉన్నాను. నా పిల్లలు మారలేదండి, నేను మందిరానికి వస్తూ ఉన్నాను. ఏంటి నా కుటుంబం అంతా మారలేదండి, నా కుటుంబం అంతా నేను ప్రభుని నమ్ముకున్నాను, నిలివేసింది, నేను మందిరానికి వస్తున్నానంటే దేవుడు ఏదో నిన్ను చేద్దామని ఆశపడే అని పిలిస్తే నువ్వు బుద్ధి లేనివాడుగా జీవిస్తున్నావు కనుక దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్న మనము దేవుని సన్నిధానంలో ఇది చాలా జ్ఞానం కలిగిన వారంగా జీవించే వారంగా ఉండాలటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు ఒక ఆయన్ని, ప్రభు అంటున్నాడు ఒక ఆయన, ముగ్గురు ఇద్దరిని చెప్పాను. ఎవరిని చెప్పానండి? మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్న ఆయన, అందాన్ని పోగొట్టుకున్న ఆయన. మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్న ఆయన ఎవరండి? ఆదాం. అందాన్ని పోగొట్టుకున్న ఆయన సంసోను. ఇంకొక ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా అండి? ప్రభు అన్నాడు, ఒరే నువ్వు నేను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు నేను పంపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళని చెప్పేసి ప్రభు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళడానికి వాడెక్కాడు? తర్షీసు పట్టణానికి వెళ్ళడానికి వాడెక్కాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు. చూద్దాం, చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం, బైబిల్ తీసిన వారు చదవండి. 1 నుంచి 5 వచనాలు. 2వ అధ్యాయం. యెహోవాని ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి. అంత కర్మ ఏంటో మరి, అంత కర్మ ఏంటో అండి. దేంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడట? ఉపద్రవంలో, ప్రమాదంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నా. అంత బాధ ఏంటో. ప్రభు ఏం చెప్పాడు? సంతోషంగా వెళ్ళరా బాబు అన్నాడు. అంటే ఈయన అంటాడు కదా, అక్కడ నా ప్రజలు ఏంటి నా మాట వినరో, అక్కడ నా ప్రజలు నాతో పాటు నేనేం చెప్తే తినరో, అక్కడ నేను వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, నేను అక్కడికి వెళ్ళినా సరే కానీ ఏమి లేదట, ఉపయోగం లేదు. అంత కర్మ ఏంటో. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళాలి కదండి. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి కదా. ఆయన చేస్తాడా కార్యం, ఈయన చేస్తాడా? ఎవరు చేయాలి? మన బ్రతుకులో పాస్ గారు చేస్తారా, దేవుడు చేస్తాడా కార్యం? ఎవరు చేస్తారండి? ఎవరి కోసం వస్తున్నారు మందిరానికి? ఎవరి కోసం వస్తున్నారు ఉపవాస కుడికి? అంతే కదా ఏంటి. చాలా మంది పాస్ గారు తిట్టుకుంటారేమో వెళ్ళకపోతే ఈరోజు, పాస్ గారు సునుక్కుంటారేమో వెళ్ళకపోతే ఈరోజు, పాస్ గారు ఏమని అంటారేమో వెళ్ళకపోతే ఈరోజు అని ఉద్దేశంతో నువ్వు వచ్చావా? నీకు కూడా ఇదే పరిస్థితి. ఏ పరిస్థితి? ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? ఉపద్రవంలో ఉండి ప్రార్థన చేస్తాడట. ఏంటి నేనేమో ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏంటి అయినా నినేవేకి వెళ్ళమంటే తర్షీసు వాడెక్కి చక్కగా నిద్రపోతున్నాడటండి. నిద్రపోతుంటే దాని మీద ఏమొచ్చింది? గాలి వేసింది. ఏంటి తుఫాను వచ్చింది. వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. ఏంటి ఆ మూర్ఖుని నేనే అంటున్నాడండి. ఎప్పుడు చీటీలు వేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ మూర్ఖుని నేనే, నన్ను బట్టుకెళ్ళి ఎక్కడ పడి చెప్తే కానీ బుద్ధి రాదా? అందరి పేర్లు రాసిన తర్వాత కింద పడుకున్న దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, లేగరా బాబు ఏ రాని పరిస్థితి. ఇక్కడ ఏమో మేము అందరూ సచ్చిలాగా ఉన్నామా? భయంకరమైన తుఫాను వస్తుందా, భయంకరమైన గాలి వేస్తుందా, ఏంటి వాడు ఉంటుందో ఊడిపోతుందో తెలియదా? తెలియని పరిస్థితులు నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నీకు బుద్ధి ఉందా లేదా అసలు అని చెప్పి వెళ్ళి లేపి ఆ సీట్లో నీ పేరు కూడా రాస్తానంటే అంటున్నాడు కదా, దేవుడు మాట వినని పాపాత్ముడు ఎవడో కాదు నేనే. దేవుని మాట వినని పాపాత్ముడు ఎవడో కాదు నేనే అని చెప్పేసి ఎప్పుడు అంట అన్నారో ఏంటి, చక్కగా తాళ్ళు తీసుకుని చక్కగా కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశారు? సముద్రంలో పాడేశారటండి. పాడేసిన తర్వాత ఎడుతుంది. అంత కర్మేటో. ప్రభు పిలిచినప్పుడు వినాలి కదా మాట. ప్రభు పిలిచినప్పుడు ప్రభు మాట ప్రకారంగా జీవించాలి కదా. ప్రభు వెళ్ళమన్న చోటకు బుద్ధిగా వెళ్ళాలి కదా. వెళ్ళడం మానేసి అందుకని అన్నాడు ఏంటి, దీపం ఉండగానే నీళ్ళు ఏం చేయాలట? పెట్టుకోవాలి. అన్ని పోయిన తర్వాత కాదండి, ఇబ్బందులు వచ్చిన తర్వాత కాదు. ఎప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారో తెలుసా? ఏంటి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అప్పుల బాధలు మనం వెంటాడుతూ ఉన్నప్పుడు, సమస్యలు మనం కృంగదీస్తూ ఉన్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు. అప్పుడు దాకా పాస్టర్ గారు ఉన్నారో పోయారో కూడా పట్టించుకో. నిజమా కాదా? నిజమా కాదండి? అప్పుడు దాకా పాస్టర్ గారు ఉన్నారో లేదో కూడా పట్టించుకో. ఏంటి పాస్టర్ గారు తిన్నారో లేదో పట్టించుకో. ఏంటి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, అయ్యగారు మాకు బాగోలేదండి ప్రార్థన చేయండి. అయ్యగారు మీకు టీం ఉంది కదండి 12 మంది, వారితో కలిపి ప్రార్థన చేయించండి. పడుకొని ఎవరండి, కూర్చొని ఎవరు, నుంచొని ఎవరు? అంత కర్మ ఎందుకో, అంత కర్మ ఎందుకో? ప్రభు చెప్తున్నాడు ఏంటి, నేను చేయమన్న పని మీరు చేయండి, అప్పుడు మిమ్మల్ని నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను. నేను చేయమన్న పని మీరు చేయండి, అప్పుడు నేను దీవిస్తాను. నేను చేయమన్న పని మీరు చేయండి, అప్పుడు నేను బలపరుస్తాను.
ఏంటి ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అగాధంలో ఉండి? చదవడమ్మా. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా ఏంటి ఒడ్డు మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తా ప్రభు ప్రార్థన అంగీకరించడా? ఎందుకయ్యా ఆ ప్రార్థన ఏదో ఆ ప్రాంతానికి పోయి చక్కగా నేను పని చేయడానికి వెళ్తాను, నువ్వు కార్యం జరిగించిన మోకాలని ప్రార్థన చేస్తే ఏంటి ఈయన గురించి రోజుల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఉండదు. కానీ ఇంకా చాలా సంతోషంగా ఏంటి ఆనందంగా ఆయన గురించి మనం చెప్పుకుందాం దేవుని సేవలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి. ఏంటి ఉన్నాయి కాస్త ఊడిపోతున్నాయి కానీ మనకు బుద్ధి రాదు. సర్వం సవరం అయితేనే కానీ మనకు బుద్ధి రాదు. ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. అమ్మ అన్ని ఉన్నప్పుడు గుడికి రండి అమ్మ అంటే లేదు లేదు ఈ రోజు ఆదివారం కదండి మా ఇంటికి చుట్టాలు వస్తారండి. ఈరోజు ఆదివారం కదా మా ఇంటికి చుట్టాలు వస్తారండి. ఈ రోజు ఉపవాస గుడికి రండి అమ్మ అంటే లేదు లేదు పాస్టర్ గారు ఈ రోజు రాలేనండి, ఈ రోజు మాకు దూర ప్రాంతంలో బంధువులు వస్తారండి, వాళ్ళు చూసుకోవాలండి. వాళ్ళ కాదు నిన్ను కాపాడేది, వాళ్ళ కాదు నిన్ను రక్షించేది, వాళ్ళ కాదు నిన్ను నడిపించేది, వాళ్ళ కాదు నీ బ్రతుకుల్లో ఆశీర్వాదం ఇచ్చేది, వాళ్ళ కాదు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది, వాళ్ళ కాదండి. నిన్ను నిలబెట్టాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద ఎవడు నిన్ను అధికుని చేయలేడు, ఎవడు నిన్ను ధనికుని చేయలేడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయటండి. తవ్వుకున్నాడు తవ్వుకున్నంత, ఏంటి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నంత. అలా తెచ్చుకోవాలని అంటే మనం మన జీవితాల్లో ఏంటి ప్రభు సన్నిధానంలో ప్రభు మాట విని ముందుకు నడిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి పాతాళంలో పడిపోయి ఏంటి భయంకరమైన ఇబ్బందుల్లో ఉండి ప్రభువా నా ప్రార్థన వింటావా వినవా అని ప్రార్థన చేసే వారంగా మనం ఉండకూడదు. మొదట్లో మనం బలవంతుడైన సంసోని జ్ఞాపకం చేసుకో. ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అందం పోయాక, కళ్ళు పోయాక, సమస్తం పోయాక, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు. అయ్యా చేసిన తప్పు ఏదో చేసేలా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, మరలా నేను తప్పు చేయనంటే నేను ఆల్రెడీ మీకు చెప్పి వెళ్ళాను రా బాబు, ఆ చెట్టు జోలికి మీరు పోవద్దు. అది తింటే దాని మాట నువ్వు ఎందుకున్నావు బాబు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నిజం ఏంటి మనం పాడైపోదు కాకుండా మనతో పాటు మన భర్తను కూడా పాడు చేస్తాం. ఏంటి ఆయన పాడైపోయింది కాబట్టి మిమ్మల్ని కూడా పాడు చేస్తాం. ఈ రోజు ఏమి వెళ్తావులే, ఇది ఆదివారం కదా చికెన్ తెచ్చాను ఉండే బిర్యానీ చేసి వెళ్ళాము, మందిరానికి వెళ్ళము. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అన్ని పోయిన తర్వాత ఏడవడం కన్నా అన్ని ఉన్నప్పుడే మనం ప్రభు పాదాలు పట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో తన ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆయన